Hello everyone. Today we discuss the another problem in exercise 3.2. Draw the graphs of the given polynomial and find the zeros. Justify the answers. అంతకు ముందు క్లాస్లో వచ్చేసి థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ రోమన్ నెంబర్ 1 రోమన్ నెంబర్ 2ని కంప్లీట్ చేయడం జరిగింది. టుడే we discuss about the రోమన్ నెంబర్ 3 థర్డ్ క్వశ్చన్. p of x equal to x square minus 4x plus 5కి గ్రాఫ్ రిప్రజెంట్ చేసి దానికి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయటం. ఓకేనా. ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ ప్రాబ్లంలో రోమన్ నెంబర్ థర్డ్ వన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. p of x equal to x square minus 4x plus 5. సొల్యూషన్ గివెన్ పాలినామియల్ p of x equal to x square minus 4x plus 5. ఓకేనా. ఈ p of xని y అనుకున్నట్లయితే therefore y equal to p of x. y equal to p of x వచ్చేసి x square minus 4x plus 5. హియర్ మనం x వాల్యూస్ని కనుక తీసుకున్నట్లయితే y వాల్యూస్ రావడం జరుగుతుంది. అవి వచ్చిన x ఆ y వాల్యూస్ని మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తాం. x వాల్యూస్ని -2 -1 0 1 2 3 తీసుకున్నట్లయితే y వాల్యూస్ రావడం జరుగుతుంది. వాటిని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. x వాల్యూ తీసుకుంటాం, y వాల్యూ వస్తుంది. కాబట్టి x, y వాల్యూస్ని పాయింట్స్ రూపంలో తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. x వచ్చేసి ఫస్ట్ -2, తర్వాత ఏమో 1 తీసుకుందాం, తర్వాత 0, తర్వాత 1, తర్వాత 2 3 తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ నౌ x ఈక్వల్ టు -2 తీసుకున్నట్లయితే therefore y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ తీసుకుందాం. ఓకేనా. పాలినామియల్ వచ్చేసి y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. ఈ పాలినామియల్లో x వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ x ఈక్వల్ టు -2 తీసుకున్నట్లయితే therefore y ఈక్వల్ టు x స్క్వేర్ అంటే -2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x -2 ప్లస్ 5. హియర్ -2 స్క్వేర్ అంటే +4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 జా 8 ప్లస్ 5 4 ప్లస్ 8 12 12 ప్లస్ 5 17. y ఈక్వల్ టు x ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు 17. therefore y 17. పాయింట్స్ వచ్చేసి -2, 17. ఓకే. x, y పాయింట్స్ వచ్చేసి therefore x, y points are -2, 17. ఓకే. నెక్స్ట్ x ఈక్వల్ టు -1 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు x ఉన్న చోట -1. సో x స్క్వేర్ అంటే -1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x అంటే -1 ప్లస్ 5. therefore -1 స్క్వేర్ అంటే +1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1 జా 4 ప్లస్ 5 4 ప్లస్ 1 5 5 ప్లస్ 5 10. therefore x వాల్యూ -1 తీసుకున్నట్లయితే y వాల్యూ 10. therefore -1, 10. పాయింట్స్ వచ్చేసి -1, x, y పాయింట్స్ ఆర్ -1, 10. ఓకే. నెక్స్ట్ x వాల్యూ 0 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 0 ప్లస్ 5. therefore 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 4 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 5. therefore y వాల్యూ ప్లస్ 5. y వాల్యూ 5. పాయింట్స్ వచ్చేసి 0, 5 వీటిని పాయింట్స్ రూపంలో రాసినట్లయితే x, y ఈక్వల్ టు 0, 5 ఓకే. నెక్స్ట్ వచ్చేసి x వాల్యూ x ఈక్వల్ టు +1 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 5. therefore 1 స్క్వేర్ అంటే +1 ప్లస్ ఇంటూ మైనస్ 4 1 జా 4 ప్లస్ 5 +1 + 5 + 6 మైనస్ 4 ఈక్వల్ టు 2. y ఈక్వల్ టు 2.
points are 1, 2. So x, y points are x, y equal to 1, 2. Okay, next x equal to 2 తీసుకున్నట్లయితే therefore y equal to 2 square minus 4 into 2 plus 5. Here 2 square అంటే 4 plus into minus minus 4 2 are 8 plus 5. Here plus 4 plus 5 plus 9 minus 8 equal to 1. Y value 1. Y equal to 1. Points వచ్చేసి 2, 1. X, y are x, y పాయింట్స్ ఏంటి x ఏమో 2 తీసుకున్నట్లయితే y వాల్యూ 1. నెక్స్ట్ x ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 5. హియర్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 3 are 12 ప్లస్ 5. హియర్ ప్లస్ 9 ప్లస్ 5 ప్లస్ 14 minus 12 equal to 2. Y equal to 2. Points are 3, 2. X, y points are x, y equal to 3, 2. ఓకే రైట్. ఈ విధంగా మనకు పాయింట్స్ రావడం జరిగింది. ఈ పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినట్లయితే గ్రాఫ్లో మనం ఇది x యాక్సిస్, నెక్స్ట్ ఇది వచ్చేసి y యాక్సిస్. గ్రాఫ్లో ముఖ్యంగా రాయాల్సింది స్కేల్ రాయాలి. ఓకేనా. స్కేల్ వచ్చేసి x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకోవడం జరిగింది. 1 యూనిట్. నెక్స్ట్ y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ తీసుకోవడం జరిగింది. 2 యూనిట్స్. ఓకేనా. ఈ విధంగా స్కేల్ అనేది జాగ్రత్తగా రాయాలి. ప్రతి గ్రాఫ్ కూడా స్కేల్ అనేది రాయాలి. ఈ గ్రాఫ్ వచ్చేసి మనకి ఫైనల్లో 6 మార్క్స్కి రావటం జరుగుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు వచ్చిన పాయింట్స్ ఫస్ట్ -2, 17. x యాక్సిస్ మీద వచ్చేసి -2. x యాక్సిస్ మీద -2 వచ్చేసి ఈ లైన్. 17 వచ్చేసి 16కి 17కి మధ్యలో ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఇది. ఓకేనా. ఆ విధంగా మనం పాయింట్ని తీసుకుంటాం. -2, 17. ఓకే. నెక్స్ట్ వచ్చేసి -1, 10. -1, 10. -1 పాయింట్ ఇది, 10కి పాయింట్ ఇది. కాబట్టి రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని పాయింట్కి తీసుకోవడం జరుగుతుంది. -1, 10. నెక్స్ట్ పాయింట్ 0, 5. 0, 5 అంటే ఈ 0. 5 వచ్చేసి ఈ 4కి 6కి మధ్యలో ఇక్కడ టచ్ అవుతుంది. దాన్ని 0, 5గా తీసుకోవడం జరుగుతుంది. 0, 5. నెక్స్ట్ పాయింట్ 1, 2. 1, 2. x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద 2. ఆ పాయింట్ని మనం 1, 2గా తీసుకోవడం జరుగుతుంది. 1, 2గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ 2, 1. 2, 1 x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 1 అంటే 0కి 2కి మధ్యలో 1. ఆ పాయింట్ని మనం 2, 1గా తీసుకోవడం జరుగుతుంది. 2, 1. ఈ పాయింట్ వచ్చేసి 2, 1. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 3, 2. ఈ పాయింట్ వచ్చేసి మనకి 2, 1. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 3, 2. 3, 2 అంటే x యాక్సిస్ మీద 3, y యాక్సిస్ మీద 2. ఈ పాయింట్ని 3, 2గా తీసుకోవటం జరుగుతుంది. ఓకేనా. ఈ పాయింట్ని 3, 2గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి పాయింట్స్ అన్నిటిని జాయింట్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ విధంగా పెరాబోలా అనేది రావటం జరుగుతుంది. ఓకేనా. ఈ పెరాబోలాలో
ఈ విధంగా మనకి పారాబోలా అనేది రావటం జరుగుతుంది. సో కాబట్టి గ్రాఫ్ని చాలా నీట్గా వచ్చిన పాయింట్స్ని ఈ విధంగా టేబుల్ రూపంలో రాసుకొని వచ్చిన ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మిస్ అవ్వకుండా మనం పాయింట్స్ని రిప్రజెంట్ చేయాలి. మన క్వశ్చన్లో డ్రా ది గ్రాఫ్ అండ్ ఫైండ్ ది జీరోస్ అన్నాడు. డ్రా ది గ్రాఫ్ అండ్ ఫైండ్ ది జీరోస్. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో గ్రాఫ్ అనేది టూ పాయింట్స్ వద్ద ఎక్స్ యాక్సిస్ మీద మీట్ అయితే దానికి 2 జీరోస్ ఉన్నట్లు చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి గ్రాఫ్ మీద ఎక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ మీద గ్రాఫ్లో ఎక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఈ కర్వ్ అనేది టచ్ అవ్వలేదు కాబట్టి ఇట్ హ్యాస్ నో జీరోస్. ఇట్ హ్యాస్ నో జీరోస్ ఆఫ్ ది గివెన్ polynomial p of x equal to x square minus 4x plus 5 అని చెప్పేసి మనం ఆన్సర్ రాయటం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఎటువంటి పాయింట్ కూడా మిస్ అవ్వకుండా గ్రాఫ్ని చాలా నీట్గా జాగ్రత్తగా గీసినట్లయితే మనకి ఫైనల్లో 6 మార్క్స్ రావటం జరుగుతుంది. కంపల్సరీగా పాలినామియల్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది గ్రాఫ్లో రావటం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. గ్రాఫిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. వాటి మోడల్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.